కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉద్రిక్తత తలెత్తే విధంగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కంచికచెర్ల మరియు సీసలి గ్రామంలో కూడా ఇటువంటి పరిస్థితి నెలకొంది. 2 జిల్లాల్లో వరుసగా ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. హిందువులు వర్సెస్ అటు క్రైస్తవులుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. కంచికచెర్లలో 2 రోజుల క్రితం గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో నిమజ్జనానికి గణపతి ఉత్సవ కమిటీ ఆ గణనాథుని తీసుకువెళ్తూ ఉన్న సమయంలో ఓ కాలనీకి వెళ్ళిన తర్వాత పుడితే పుట్టాలి హిందువుగా అనేటువంటి ఆ పాట పెడుతూ చిందులేయడంతో అక్కడ ఉన్నటువంటి ఆ క్రైస్తవ సంఘాలు క్రైస్తవ ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఆగ్రహానికి గురైపోయి వారంతా కూడా ఒక్కసారి రసాభాసగా మారింది. రాళ్ళు రువ్వాలు బండలతో దాడులు చేశారు, కర్రలతో దాడి చేశారు. సో కొంతమంది పిల్లలకు కూడా గాయాలయ్యాయి, ముక్కు పగిలిపోయింది, తలలు పగిలిపోయాయి, రక్తం కారింది. చాలా పెద్ద ఎత్తున ఒక ఆందోళన కలిగించే విధంగా రసాభాసకు దారితీసింది ఆ సంఘటన. ఇదిలా ఉంటే సీసలి గ్రామం తర్వాత అక్కడ సీసలి గ్రామం ఉన్నటువంటి పోలేరమ్మ దేవతకు సంబంధించినటువంటి ఆలయం పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో కంచె ఏర్పాటు చేసి అంబేద్కర్ ఫ్లెక్సీని పెట్టారు. దీంతో అక్కడ కూడా ఒక గొడవకు దారితీసింది. కర్రలతో రాళ్లతో కొట్టుకున్నారు. కాషాయపు జెండాలతో ఒక వర్గం, నీలి రంగు జెండాతో మరో వర్గం మొత్తం కూడా అక్కడ ఆందోళన చేపట్టింది. సో ఇరు వర్గాలు దాడి చేసుకున్న మధ్యలో వెళ్ళేటువంటి పోలీసుల పైన కూడా చాలా పెద్ద ఎత్తున దాడి జరిగింది. పోలీసుల తలలు కూడా పగిలిపోయాయి. సో ప్రస్తుతానికి 2 అంశాలు కొంత ఆందోళన గురి చేస్తున్నాయి. హిందువులు వర్సెస్ క్రైస్తవులుగా మారిపోయిందా? ఇది చాలా సెన్సిటివ్ అంశం. కానీ డెఫినెట్గా అక్కడ ఇబ్బంది పడుతోంది ఇరు వర్గాల నుంచి సామాన్యులే. అసలు ఈ ఉద్రిక్తత గల కారణం ఏంటి? ఎందుకు ఈ స్థాయిలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటూ ఉన్నాయి? ఎక్కడ చూసినా ఈ సెన్సిటివ్ అంశాన్ని రాజకీయంగా మార్చుకోవాలనే ఆలోచనతో ఎవరైనా ఉన్నారా? దీని వెనుక ఎవరైనా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారా? ఈ చాలా మృదువైనటువంటి సెన్సిటివ్ అంశాన్ని గురించి కన్ఫైన్డ్గా ఇక్కడ జరిగేటువంటి ఆందోళన గురించి మాత్రమే ఆర్టీవీ మాట్లాడుతోంది. మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. మరి కాసేపట్లో కొంతమంది గెస్ట్లు కూడా జాయిన్ కాబోతున్నారు. ఒకసారి విజువల్లో చూడండి. ఒకటేమో సీసలి గ్రామం దగ్గర పోలేరమ్మ దేవత ఆలయం పక్కనే ఏర్పాటు చేసినటువంటి ఆ ఫ్లెక్సీ కంచెని తొలగించి కొంతమంది ఆందోళన చేపడుతుంటే, మరొక చోట కంచికచెర్ల దగ్గర గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో హాజరైనటువంటి ఆ ఉత్సవ కమిటీ పైన దాడి చేసి రక్తం వచ్చేలా కొట్టి ఆ పిల్లల్ని మొత్తం కూడా గాయపరిచిన నేపథ్యంలో బాధితులంతా ఫిర్యాదు చేసినా కూడా ఆ బాధిత ఫిర్యాదు పట్టించుకోకపోగా అటు ఎవరైతే ఆపోజిట్ వర్గాలు అంటే క్రైస్తవులకు సంబంధించిన వారు కంప్లైంట్ ఇస్తే SC/ST అట్రాసిటీ నమోదు చేయాలని ఒక ఆలోచనతో పోలీసులు ఉన్నారట. సో వీళ్ళంతా కూడా హిందూ సంఘాలు మరింతగా ఆగ్రహం వెలుగక్కుతున్నాయి. రాస్తా రోకో నిర్వహించారు, బంద్కు పిలుపునిచ్చారు, పెద్ద ఎత్తున ఆందోళన గురి చేస్తాం. ఒకసారి విజువల్స్ చూద్దాం. రైట్, చాలా మృదువైనటువంటి ఒక చాలా సెన్సిటివ్ అంశం. సో మళ్ళీ చెప్తున్నాను, ఆర్టీవీ కేవలం ఇక్కడ జరిగిన సంఘటన గురించి మాత్రమే మాట్లాడుతోంది. అక్కడ జరిగినటువంటి సంఘటనలో ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది, దాంట్లో ఎందుకు ఈ రకంగా ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది, పుడితే పుట్టాలి హిందువుగా అటువంటి పాటని పెట్టుకోవడం వల్ల వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి, వాళ్ళు ఎందుకు దాడి చేశారు, సీసలి గ్రామంలో ఎక్కడా ప్రభుత్వం భూమి లేనట్టుగా అక్కడ కేవలం దేవతకు సంబంధించినటువంటి ఆ భూమి పక్కనే ఓ భూమి ఉంటే కంచె ఏర్పాటు చేసి అనవసరంగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఫోటోని అక్కడ పెట్టి ఒక రాజకీయానికి ఎవరైనా తెరలేపారా? ఇంకేదైనా మతానికి సంబంధించి ఇష్యూ లేపితే దాని వెనుక రాజకీయ కుట్రలు చేయాలని ఒక ఆలోచనతో ఇంకెవరున్నారో మాట్లాడదాం. నా పేరు మనోజ్, నాతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో లైవ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కృష్ణారెడ్డి గారు, అండ్ జూమ్లో అందుబాటులో ఉన్నారు పుష్పరాజ్ గారు. మాట్లాడడం ముందుగా ఫస్ట్ నేను కృష్ణారెడ్డి గారితో జాయిన్ అవుతాను. కృష్ణారెడ్డి గారు, ఏంటి ఇంతటి తారాస్థాయికి వెళ్ళింది? ఒక చిన్న నిమజ్జనం సంబంధించి ఒక చిన్న సమస్య, పాట పెట్టారు, ఆ పాట పెట్టినటువంటి సమస్య కాస్త ఇంత తల్లు పగలగొట్టుకొని రక్తాలు చిందించి ఇంత ఉద్రిక్త పరిస్థితి దారితీసి కంచికచెర్ల బంధు పిలిపినడం, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటారా? ఏం జరిగింది అసలు అక్కడ? ఇంత తారాస్థాయికి వెళ్ళడం గల కారణం ఏమై ఉంటుంది? మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు దీంట్లో మౌలికంగా
ఈ పాస్టర్లు వాళ్ళను ఏ విధంగా రెచ్చగొడుతున్నారు, పాస్టర్లు విగ్రహారాధనను విగ్రహాలను ధ్వంసం చేయుడు రాళ్ళ తీసుకొని కొట్టండి అని బైబిల్లో ఉన్నటువంటి విషయాలను ఏ విధంగా వాళ్లకు నేర్పిస్తున్నారు, వాళ్ళను ఇట్లా ఉద్రేకపరచడం కానీ వాళ్ళ ద్వారా ఇట్లాంటి హింసాత్మక కార్యక్రమాలు చేయించడానికి ముఖ్యమైన కారణం కేవలం వాళ్ళు చెప్తున్నటువంటి పాస్టర్లే. దీనికి ఆ రోజు కూడా జరిగిన ఘటనలో ఆ పాస్టరు వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఆ యువకులను మన హిందూ యువకుల మీద దాడి చేయడానికి పురుగొల్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది ప్రాథమికంగా. రెండో విషయం ఏంటంటే మనం గ్రహించవలసినది, ఈ విగ్రహారాధికులను కొట్టండి, చంపండి, లేకపోతే ఇంకా ఇట్లాంటి పురుగొల్పినటువంటి బైబిల్ని ఎందుకు నిషేధించకూడదు? మౌలికమైనటువంటి భారతదేశంలో చాలా ఇంకా బైబిల్ వరకు పోదు, ఈ కాన్ఫరెన్స్ టాపిక్ వరకు మాట్లాడితే ఇక్కడ మాట్లాడదాం. దాడి విగ్రహారాధన జరుగుతోంది కాబట్టి అక్కడికి వచ్చండి గణపతి గణనాథుడి విగ్రహం పైన దాడి జరిగింది అనుకోవాలా, హిందువుల పాట పెట్టడం మూలంగా ఇంకేదైనా గొడవ జరిగింది అనుకోవాలా, ఏది జరిగినా ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఇండివిజువల్ బిలీఫ్. రిలీజియస్ ఫ్రీడమ్ అందరికీ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికీ ఉంది. సో దీన్ని ఎంతవరకు ఎవరు లిమిట్గా వాడుకోవాలి, ఎంతవరకు మేము వాడుకోవాలనేది ఎవరి వారి లిమిట్ తెలిసి సరిపోతుంది. ఇక్కడ రిలీజియస్ ఫ్రీడమ్ ఎవరికైనా ఉంది, వాళ్ళ రిలీజియస్ వాళ్ళు ఫాలో అవుతున్నారు, వీళ్ళ రిలీజియన్ వీళ్ళు ఫాలో అవుతున్నారు. తప్పేడే జరిగింది, దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు బంధు పిలుపుని కూడా పిలుపునిచ్చారు అక్కడ. ఇప్పుడు తప్పేడ జరిగిందంటే పోలీసు వారి వైఫల్యమే ప్రాథమికంగా తప్పు. ఎందుకంటే హిందువుల ఉత్సవాలు డిఫైన్డ్గా ఉంటాయి, డేట్లతో సహా ఉన్నాయి, అనుమతి తీసుకున్నారు హిందువులు. ఆ హిందువుల అనుమతి తీసుకొని నిమజ్జనోత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుంది, కొంత వందల ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది. వాళ్ళకు ప్రిస్క్రైబ్డ్ నిర్దేశిత మార్గంలోనే ఈ నిమజ్జనోత్సవం జరుగుతూ ఉంటుంది. మరి భద్రత కల్పించాల్సిన పోలీసులు ఎటుపోయారు? భద్రత కల్పించాల్సిన పోలీసుల బాధ్యత ఉంది కదా, మనం అనుమతి తీసుకున్నాం కదా. మెజారిటీ అయినటువంటి హిందువులు, మెజారిటీ హిందుత్వం ఉన్న భారతదేశంలో తమ పండుగలను సక్రమంగా నిర్వహించుకోలేకపోతున్నాం. ఇది హిందువుల దుర్మార్గమైన దౌర్భాగ్యమైన స్థితి. ఇది ఇప్పటికైనా రాజకీయ నాయకులు మేల్కొల్పండి, మేల్కొనండి. రాజకీయ నాయకులు మేల్కొంటే వాళ్ళు రాజకీయ అవసరాల కోసం వాడుకుంటారు, సమస్యను తీరుస్తారా? ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు హిందువులది పండగ, అది ప్రీ కన్ఫైన్డ్ ఒక డేటు టైము అవన్నీ కూడా పోలీసులకు తెలుసు. మేము అనుమతి తీసుకొని మా విగ్రహారాధనకు దరిద్రం ఏంటంటే అనుమతి తీసుకోవాలి, అనుమతి తీసుకున్నారు. నిమజ్జనోత్సవానికి అనుమతి తీసుకున్నారు, నిమజ్జనోత్సవం చేసుకుంటున్నాము. దారిలో మా పాటలు మేము పెట్టుకుంటాము, మీకు వచ్చిన నొప్పి ఏంటిది? మా పాటలు మా దగ్గర ఉన్నటువంటి మా సాహిత్యం ఎందుకు రెచ్చగొడతారు? నువ్వు క్రైస్తవుగా పుడితే తప్పు చేసినావు అని అనలేదు కదా, పుడితే హిందువుగా పుట్టు అన్నారు, భారతదేశ పౌరుడిగా పుట్టమన్నారు. అరే ఈ దేశాన్ని ప్రేమిస్తాం, మేము ఈ గడ్డను ప్రేమిస్తాము, మాకు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్పి మా వేదంలో చెప్పిండ్రు. మా శ్రీరాముడు ఆచరించి చూపించిండు. పృథివ్యా పుత్రాంశ భూమి పుత్ర అని చెప్తారు. నేను భరతమాత బిడ్డను, ఈ భూమికి నేను పుత్రుడను అయినందుకు గర్విస్తున్నానని చెప్తారు మా వేదంలోనే ఉంది ఆ మాట. అవునండి. ఇప్పుడు అలా ఏం తప్పు ఉన్నది అని నేను అడుగుతున్నా. హిందువుగా పుట్టమని చెప్పారు తప్ప మిమ్మల్ని ఎవరు నిందించలేదే. నేను ఈ హిందువుగా పుట్టినాను గర్విస్తున్నాను, మీ హిందువుగా పుట్టినందుకు, ఈ భారతీయ పౌరుడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను అని పాట పెట్టుకున్నాను. దాంట్లో మిమ్మల్ని రెచ్చగొట్టినట్టుందండి.